బట్ ఎక్స్పోజింగ్ చేయని వాళ్ళు ఎవరున్నారు భారతదేశంలో? ప్రతి ఒక్కరు ఎక్స్పోజింగ్ చేస్తుండ్రు. ఏదో పతితల్లాక సౌందర్య ఎందుకు వేసలేదు? మోడర్న్ డ్రెస్సులు చాలా వేసింది సౌందర్య. వాడు నాకన్నా దొరకలే, తోలు తీసి అరబెడుతుండ్రు చెత్తను. ఏదో ఎక్స్పోజింగ్ గా హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతుండ్రు. అలాంటప్పుడు ఒక హీరోయిన్ స్వేచ్ఛగా ఎందుకు తిరగకూడదు? ఆడింపందుల కన్నా ఎక్కువ ఘోరంగా బిహేవ్ చేస్తుండ్రు అబ్బాయిలు. ఎక్స్పోజింగ్ ఇలాంటివి చేయొద్దు, ఆడపిల్లల పద్ధతిగా చీర కట్టుకోవాలి అని అతను చెప్పిన మాటల్లో తప్పు లేదు. బట్ అతను చెప్పడంలో మంచిదే, కానీ అతను మాట్లాడిన ఒక చిన్న లాంగ్వేజ్ తప్పు. దానివలన అది ఏంటి, ఎందుకు ఆ మాట సడన్గా ఎలా వచ్చిందో అతనికి తెలియకుండా అలా అనేశాడు. అతను అప్పటికి సారీ చెప్తూనే ఉన్నాడు. అయినా సరే అందరు ప్రతి ఒక్క ఆడపిల్లలు అతన్నే నిందిస్తుండ్రు. నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడుతున్నాను. సారీ, ఎవరన్నా ఈ విషయంలో మీరు ఫీల్ అయ్యింటే ఐఎమ్ రియల్లీ సారీ. బట్ ఎక్స్పోజింగ్ చేయని వాళ్ళు ఎవరున్నారు భారతదేశంలో? ప్రతి ఒక్కరు ఎక్స్పోజింగ్ చేస్తుండ్రు. ఏదో పతితల్లాక ఓకే, నాకు వచ్చే కోపంలో చెప్పేస్తున్నా. వాళ్ళేదో అంత సిన్సియర్, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని కానీ వాళ్ళ పెంపకము, వాళ్ళు నడిచే విధానము అలాగే ఉంటుంది అన్నట్లు ఏదో శివాజీ గారిని తప్పు పడుతుండ్రు. ప్రతి ఒక్కరు శివాజీ గారిని తప్పు పడుతుండ్రు. సారీ, శివాజీ గారిని కాదు, అందరూ. ఇప్పుడు ఆమెని ఏంటది అనసూయని తప్పు పడుతుండ్రు. అనసూయ ఒక్కతే ఎందుకుంది ఎక్స్పోజింగ్ చేయడం? ప్రతి ఒక్కరు చేస్తుండ్రు. బట్ ఇదంతా రావడానికి కారణం ఏంటి? మన ప్రభాస్ మూవీ, ఆమె ఎవరి హీరోయిన్, ఆమెకు నచ్చిన డ్రెస్ ఆమె వేసుకొని వచ్చింది. డ్రెస్ వేసుకున్నంత మాత్రంలో అబ్బాయిలందరూ వచ్చేసేయండి మీది, కానీ ఆమె చెప్పలేదు కదా. అవునా కాదా? మీరు చెప్పండి, మీరు కూడా అబ్బాయిలే కదా. ఆమె రమ్మని చెప్పలేదు. పబ్లిక్లో ఇలా నడవద్దు, ఇలా నడవాలి అని అంటే, ఇప్పుడు మామూలు మనుషులు అసంటోళ్ళే, కనీసం జూనియర్ ఆర్టిస్టులే ఏదో ఎక్స్పోజింగ్ గా హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతుండ్రు. అలాంటప్పుడు ఒక హీరోయిన్ స్వేచ్ఛగా ఎందుకు తిరగచ్చు? వాళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది. అయినా సరే తోచుకొని పోతుండ్రంటే వీళ్ళు ఆడింపందుల కన్నా ఎక్కువ ఘోరంగా బిహేవ్ చేస్తుండ్రు అబ్బాయిలు. అవును, పోవచ్చు, తప్పులేదు, పోండి, మీరు వీడియోలు తీసుకోండి, సెల్ఫీలు తీసుకోండి, బట్ వాళ్ళతో మాట్లాడింది దూరం నుంచి, అంతేగాని అక్కడికి టచ్ చేయడం ఏంది? అదే నాకు ఈ విషయంలో చాలా మంది వాళ్ళేదో పతితల్లాక ఏదో చెప్తుండ్రు, కానీ ఇంట్లో ఉంటే వాళ్ళ విచిత్రాల వేషాలు చూసారు. ఇంట్లో ఎందుకు పబ్బుల్లోకి వెళ్తారు? ఆ మిడిల్ క్లాస్ ఏజ్ అమ్మాయి వాళ్ళు కూడా పబ్బుల్లోకి వెళ్తారు, వాటిలోకి వెళ్తారు, ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా చెప్పాలంటే నేను లేడీస్ కి సపోర్ట్ చేస్తున్నాను. బట్ ఇంకోటి శివాజీ కూడా సపోర్ట్ చేస్తున్నాను. కాకపోతే అతను అన్న ఒక చిన్న లాంగ్వేజ్ ఏంటది, సామాన్లు అనే ఒక చిన్న పదము, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సార్ ఏదో కోపంలో సడన్ గా మొన్న ఆ రోజు మేడానికి అలా జరిగింది కదా, ఆమెకి అలా జరగడం వల్ల ఏదో తన తొందరలో అలా వచ్చేసింది. అలా అనే సార్ నేనేం తప్పు పట్టాను. ఇప్పుడు ఒకటి సార్ది తప్పు లేదు, ఆ హీరోయిన్ది తప్పు లేదు, మధ్యలో జనందే తప్పు. శివాజీ కామెంట్స్ మీద అమ్మనా బూతులు తిట్టిండు. ఎవరు? వాడో చెత్త నా కొడుకు, వానికి బ్రెయిన్ లేకుండా ఉంటది, అందుకే తిట్టింటాడు. వాడు నాకన్నా దొరకలే, తోలు తీసి అరబెడుతుండే చెత్తన. శివాజీ తప్పు లేదు, ఇక్కడ హీరోయిన్స్ తప్పు లేదు. ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. మరీ బిక్నీ తోటి ఏమంటారు సమాజంలోకి వస్తే అప్పుడు చెప్పులు తీసుకొని కొట్టండి. నేను కూడా ఆ విషయంలో ఏమన్నాను, బికినీతోని లేదా ఇంకా ఆఫ్ వేసుకొని ఏమంటారు పబ్లిక్ వస్తే కొట్టండి. ఆమె ఏం వేసుకుంది? ఫ్రాక్ వేసుకుంది, దాన్ని కూడా అనేస్తారా? అంతకన్నా దారుణంగా వస్తారు కదా మరి హీరోయిన్స్, అంతకన్నా చాలా విచిత్రంగా వస్తారు. ఆమె ఒక్కతే రాలేదు కదా రాజ్యసభ మూవీలో, ఆమె ఒక్కతే వచ్చింది అన్నట్లు మాట్లాడుతుండ్రు. ఆమె అయితే ఒక్కతే ఏం రాలేదు, అంతకన్నా హెవీగా ఎక్స్పోజింగ్ గా వచ్చిండ్రు. సౌందర్య, ఇంకెవరు సారీలు కడతారన్నట్టు. సౌందర్య ఎందుకు వేసలేదు? మోడర్న్ డ్రెస్సులు చాలా వేసింది సౌందర్య, వేయలేదని ఎవరు చెప్పిండ్రు? కాకపోతే బికినీ ఇంకా కొన్ని డ్రెస్సులు వేయలేదు, కానీ చాలా వరకు ఆమె బొడ్డు అనేటట్లు చాలా ఎక్స్పోజింగ్ ఆమె కూడా చేసింది. ఇక్కడ ఎవ్వరు బాధ్యతలు కాదు, హీరోయిన్లకు తప్పదు, వాళ్ళు వేసుకోవాలి. జనాలు కూడా అలాగే వేసుకుంటుండ్రు. ఏదో వాళ్ళ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి శివాజీ గారు చెప్పింది నిజమే, ఇలా ఉండాలి అలా ఇంకా ఆడదానికి శాశ్వతం ఏమంటారు సహజతలు ఏమి స్వేచ్ఛ లేదు ఇక్కడ. సారీ, నా వాయిస్ చేంజ్ అయింది. ఇప్పుకొని తిరగమని నేను అంటలేను, అలా అని సగం బట్టలు వేసుకోమని అంటలేను.
చాలు మిడిల్గా ఒక రేంజ్లో వాళ్ళు హీరోయిన్స్ అబ్బా ఒక రకంగా వచ్చిండ్రు. ఆమె మొత్తానికైతే ఏంటి బికినేం వేసుకొని రాలేదు అలా అని ఆమె రియాక్ట్ అయిన విషయంలో అయితే దానికి నేను కూడా అంటానులే. బట్ ఎందుకు రియాక్ట్ అయింది, ఇంతమందికి లేదు ఆమెకు ఎందుకు వచ్చింది అనే కోపం అందరికి ఉంది. కాకపోతే ఆమె కూడా షూటింగ్లలో మూవీస్లలో చేస్తుంది కదా, ఆమె ఒక నటియే కదా. బట్ అందరినీ ఇప్పుడు వీళ్ళందరూ రియాక్ట్ కాలేకపోతుండ్రు. అందరిలో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. నా మనసులో ఉన్న మాట నేను బయటికి చెప్పేస్తున్నా. అలాగే అనసూయ గారు కూడా తన మనసులో ఉన్నది ఆమె చెప్పేసింది. ఇందులో అనసూయ గారిది తప్పు లేదు, బట్ ఎవరు శివాజీ సార్తో అతను తప్పు లేదు, ఆ హీరోయిన్ది తప్పు లేదు. ఈ మొత్తం ఏంటి పబ్లిక్ మొత్తం ఇలా న్యూసెన్స్ చేసి మొత్తం క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళది మెయిన్ తప్పు. అది నేను కూడా అదే అంటున్నానండి, లిమిట్లో వేసుకుంటే ఓకే. వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదో గోవాకు అటు ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అది వాళ్ళ ఇష్టము. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటివన్నీ వేసుకుంటారు, దానికి మనకు సంబంధం లేదు కదా. అనసూయ గారిని ఎక్కడనో పోయే గాలి తెచ్చి మీద ఏమంటారు నెత్తి మీద వేసుకున్నట్లు ఆమె ఎక్కడ బతుకుతుందో ఎందుకు బతుకుతుందో ఏం అవసరము. అంటే మన దాకా బెట్టింగ్ యాప్స్ మీద బాగా ఫైట్ చేసింది కాబట్టి అందరం కూడా అప్పుడు ఆయన ఫ్యాను. సో ఈ రోజు నుంచి ఆయనకి ఇక అందరం కూడా యాంటీ అనమాట. సో అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేయాలి, అన్ఫాలో చేయాలని చెప్పి. సో నలుగురితో పాటు నారాయణ అన్నట్టు నేను కూడా అన్సబ్స్క్రైబ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు శివాజీ గారు మంచి మాటలు చెప్పినా కూడా కేసులు పెట్టి అంటే ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళే స్థాయికి తీసుకొచ్చారు. సో ఈయన డైరెక్ట్ గానే వీడియోస్ లో ఆ పుచ్చకాయలు ఇట్లా రకరకాలుగా చూపెడుతూ ఇంత బ్యాడ్ గా మాట్లాడిన వ్యక్తి గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా అన్న, అంతకు మించి అని చెప్పి ఉంటుంది కదా. సో అంతకు మించి అన్నట్టు అంటే ఇప్పుడు ఐబొమ్మ రవి గురించి ఒక 2 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. సో ఈయన గురించి 2 కోట్లు కాకుండా డైరెక్ట్ విదేశాల నుంచే లాక్కొచ్చేస్తే పెద్ద ఏముండదని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలకి చాలా మంది ఫెమినిస్టులు అని చెప్పేసి ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులు లైక్ అనసూయ గారు కావచ్చు, సో ఎవరైనా కావచ్చు. సో ఈయన బహిరంగంగా ఇంత గలీజ్ గా మాట్లాడుతుంటే వీళ్ళందరూ కూడా ఎందుకు స్పందించట్లేదు అంటారు అన్న? అప్పుడు అనసూయ గారికి ఉన్న క్లయింట్ ఒకలే అన్న, ఆయన ఎవరు విజయ్ దేవరకొండ. ఇప్పుడు కూడా ఆమె విజయ్ దేవరకొండ మీదే ఏది చేసినా సరే ఆమె ట్రోలింగ్ చేస్తారు అన్నమాట ఫేమస్ అవడానికి. ఇప్పుడు ఆయనకు 2 క్లయింట్ దొరికాడు. ఆ 2 క్లయింట్ ఎవరంటే శివాజీ. అందుకు పెద్ద ఏమినప్పుడు ఒక క్లయింట్ కాదు 2 క్లయింట్ లేరు, దానికి పెద్ద మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. గట్టిగా మాట్లాడితే మన సినిమా సాంగ్స్ కూడా చూస్తాము. అండ్ జై చిరంజీవి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, హే జానా సాంగ్. సో మీరు సాంగ్ వింటే కనుక అందులో లిరిక్స్ ఏ ఉంటాయో ఆ లిరిక్స్ ని రియాలిటీగా చెప్పాడు, అంతే, పెద్ద తేడా ఏం లేదు అక్కడ. ఇప్పుడు నాన్ వేషన్కి మన ఇండియాలో మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు మన వాళ్ళు ఎలాంటి శిక్షలు వేయాలంటారు? దానికి మీరు ఒకసారి అపరిచితుల మూవీ చూస్తే బెటర్. అంతే, అంటే దానిలో ఉంటాయి కదా కుంభి బాకం ఉంటాయి కదా, సేమ్ శంకర్ గారిని అడిగితే బెటర్ దాని గురించి.